నేను అనుకుంటున్నాను మీరు బాగా రాస్తే రెస్పాన్స్ బాగుంటుంది. నేను చాలా కష్టపడి ఒక 4 months రీసెర్చ్ చేసి ప్రొడక్షన్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసిన సినిమాలు ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఇండియా రైట్స్ తీసుకున్నాను దీనికి. సో ఆల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఆల్ ఇండియా రిలీజ్ జనవరిలో ప్లాన్ చేస్తున్నాం. ఇట్స్ గ్లోబల్ రిలీజ్, వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుంది. ఇంపార్టెంట్లీ అరవింద్ గారు టైం తీసుకుని వచ్చి ప్రతిసారి నా ప్రాజెక్ట్స్ని, నా వెంచర్స్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రైలర్స్ ఓపెన్ చేయడానికి కానీ ఈ ఫంక్షన్కి నేను రావడానికి కానీ ముఖ్యంగా నా చిరకాల మిత్రుడు కాంతారావు గారు ఇవి తీసుకున్నారు అన్న తర్వాత నేను రాకుండా ఉండడం అనేది సంభవం కాదు. అందుకని వారు వచ్చి ట్రైలర్స్ మీరు మీ చేత్తో ఓపెన్ చేసి పెట్టాలని అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తప్పనిసరిగా వస్తాను, ఊళ్ళోనే ఉంటాయని అన్నాను. అందుకని ఈరోజు పెట్టుకున్నారు. చాలా సంతోషం. ట్రైలర్స్ చూడకముందు ఉన్న అభిప్రాయం వేరు, ట్రైలర్స్ చూసిన తర్వాత ఈయన చాలా రీసెర్చ్ చేసి మంచి సినిమాలు తీసుకొచ్చారు అన్న నమ్మకం కలుగుతోంది. కాకపోతే ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఇక్కడ 3D గురించి. మనకి ఎప్పుడో కుట్టి చైతన్ అనే ఒక 25 సంవత్సరాల తర్వాత ఆ 3Dని అంత ఎఫెక్టివ్గా చూపించిన సినిమా మధ్యకాలంలో రాలేదు. మళ్ళీ 3D యుగం స్టార్ట్ అయింది. అనేక సినిమాలు ఇంగ్లీష్లోనూ ప్రస్తుతం ఇండియాలో కూడా 3D సినిమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ 3D చిత్ర నిర్మాణం ఇదివరకు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్మించేవాళ్ళు. అది ఇప్పుడు కొంత సులభ సాధ్యమైంది. అందువల్ల ఈ మధ్య ఎక్కువ 3D సినిమాలు నిర్మించడం జరుగుతుంది. ఇక ఫ్యూచర్లో 3D ఈజ్ గోయింగ్ టు ఆక్యుపై ఎ బిగ్ స్పేస్ ఇన్ ది ఎగ్జిబిషన్ సెక్టార్ కూడా. అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ప్రతి ఎగ్జిబిటర్ తన థియేటర్ని 3Dకి వెసులుబాటుగా చేసుకుంటేనే వారికి మంచి వ్యాపారం ఉంటుంది కనుక. ఎందుకంటే బయట మోర్ దెన్ 30% ఆఫ్ ది ఫిలిమ్స్ 3Dలో తయారవుతున్నాయి USA అంటున్నారు. ఇవాళ హిందీలో నాకు తెలిసి 5-6 సినిమాలు ప్రారంభమైనవి. తెలుగులో కూడా ఒకళ్ళిద్దరు 3Dలో తీయాలని ట్రై చేస్తున్నారు. ఇదివరకు మనకి 3D అంటే ఏదో గిమిక్స్ కింద, అదొక గిమిక్స్ చూడడానికి ఒకసారి చూస్తే అయిపోయేలా కాకుండా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మీదే వర్క్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3D అంటే మనం నిజంగా అక్కడ ఉండగా జరుగుతున్న ఒక ఫీలింగ్ ఇవ్వడం కోసం డెవలప్ చేయబడిన ఈ లేటెస్ట్ టెక్నిక్ 3D స్టీరియోస్కోపిక్ అంటారు. ఇది అత్యద్భుతంగా నిర్మించుతున్న సినిమాల్లో కొన్ని సినిమాలని మీరు దాని రైట్స్ తీసుకుని ఇండియాలో ఆల్ ఇండియా రిలీజ్ కోసం ఇండస్ ఇన్స్పిరేషన్ కాంతారావు గారు తీసుకొచ్చి రిలీజ్ చేయబోతున్న ఈ సందర్భంలో మీరు చూశారు. ఇందులో ఆ 3D ప్రాముఖ్యత చెప్పడం కోసం అని చెప్పి నేను అది చెప్తే బాగుంటుంది, అది అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఇటువంటి సినిమాలు మనకి తీసుకొచ్చి వినోదాన్ని అందజేస్తున్న ఇండస్ కార్పొరేషన్కి, కాంతారావు గారికి మై హార్టీ కంగ్రాచులేషన్స్. 2012లో ఈ 3 సినిమాలు రిలీజ్ అవుతాయని నమ్ముతున్నాను. వారికి గొప్ప విజయం సాధించాలని, మనకి చాలా వినోదం కలిగించాలని